వీటికి ఒక హెడ్గాను ఉంటున్నావంటే, ఒక గుర్తింపు కలిగిన, ఒక స్టేటస్ కలిగిన వ్యక్తిగా సమాజంలో ఉంటున్నావంటే, ఇట్ ఈస్ గివెన్ బై గాడ్. దేవుడు నీకు ఇచ్చిన హోదా అది. దేవుడు నీకు ఇచ్చినటువంటి గుర్తింపు అది. ఆ హోదాతో, ఆ గుర్తింపుతో నీవింకా దేవుణ్ణి ఘనపరచాలి. అప్పుడు నువ్వు దేవునికి దగ్గర అవుతావు. కానీ ఈ వ్యక్తి ఏం చేశాడు? 11వ వచనం, సౌలు నన్ను అనుసరింపక వెనుక తీసి. పిల్లలు గమనించండి, దేవునితో మనం డిస్కనెక్ట్ అయ్యేది ఎక్కడంటే, దేవునిని అనుసరింపక, దేవుని వాక్యాన్ని నువ్వు అనుసరించకపోతే, దేవుని మాటలకు నువ్వు లోబడకపోతే, దేవుని వాక్యం ఏమన్నావో దాని ప్రకారం నువ్వు చేయకపోతే, వినకపోతే, ప్రార్థనా జీవితంలో, భక్తి జీవితంలో, దేవుని ఆరాధనలో, ప్రార్థన చేయటంలో, దేవుని పనిలో నువ్వు వెనక్కపోతున్నావంటే దేవునితో నువ్వు డిస్కనెక్ట్ అవుతున్నావని అర్థము. కుటుంబ ప్రార్థనలు ఎగరగొడుతున్నావు, ఇంట్లో నువ్వు డిస్కనెక్ట్ అవుతున్నావు దేవునితో. బైబిల్ చదివి చాలా కాలం అయింది, నువ్వు దేవునితో డిస్కనెక్ట్ అయ్యావు. దేవునితో మోకరించి ప్రార్థన చేసేంత టైం లేదు. ఏదో ఒక ఫోను, ఏదో ఒక ఒత్తిడి, ఏదో ఒక బిజీ, తొందర, నువ్వు డిస్కనెక్ట్ అయ్యావు దేవునితో. దేవుని సన్నిధిలో కూడా కనిపెట్టలేనంత పరిస్థితి వస్తుందంటే నువ్వు వెనక్కి తీస్తున్నావు అని అర్థం. 11వ వచనంలో ఏమని రాసాం? ఏమని చదువుతున్నావు? సౌలు నన్ను అనుసరింపక వెనుక తీసి నా ఆజ్ఞలను గైకొనకపోయెను. అంటే సౌలుకి దేవుడు హోదా ఇచ్చాడు, రాజు అనే హోదా ఇచ్చాడు. ఆ హోదాను దేవుని మహిమార్థమై వాడలేదు, కానీ దేవునికే దూరం అయిపోయాడు. పిల్లరా, దేవుడు మనకిచ్చిన ఆధిక్యతను, హోదాను మనం సొంతగా వాడుకొని దేవునికి దూరం అవ్వకూడదు. సౌలులాగా మనం ఇంకా దేవునికి దగ్గర అవ్వాలి. ఈ సౌలు దేవునికి దూరం అయ్యాడు, కానీ సమూయేలు ఏం చేశాడు? 11వ వచనం చూస్తే, అందుకు సమూయేలు కోపావేశుడై రాత్రి అంతా, చెప్పండి అందరూ, రాత్రి అంతా. ఆమేన్. ఏంటి రాత్రి అంతా ఏం జరిగింది? నీకు నిద్ర పట్టలేదయ్యా? రాత్రి అంతా ఏం జరిగింది? ఒక్కొక్కళ్ళు వస్తూ ఉంటారు, రాత్రి అంతా ఇదిగో ఏడు దొక్కుతూ ఉందయ్యా అని అంటాడు. ఆదివారం నాకు ఎన్ని కేసులు ఉంటాయి అనుకుంటారు? ఎట్లాంటి ఎన్నిటి కోసమో డీల్ చేయాలి ప్రతి ఆదివారం. ఇదిగో ఎక్కడ కూర్చుందని నేను మరలా అడుగుతా కావాలని. ఎక్కడ కూర్చుంటుందయ్యా, అది పోవట్లేదయ్యా, ఎప్పో అన్న, నేను పోను అని అంటుందయ్యా. రాత్రి అంతా తొక్కుతా ఉందయ్యా, రాత్రి అంతా నిద్ర పట్టలేదయ్యా, రాత్రి అంతా పోరాటం అయ్యా, రాత్రి అంతా ఒకటే ఆలోచనలయ్యా, పిచ్చి పిచ్చి ఆలోచనలయ్యా. పిల్లరా, ఇలాంటి పరిస్థితుల్లో ఒకవేళ నువ్వు నేనుంటే దేవునికి నువ్వు దూరంగా ఉన్నావని అర్థం. కానీ సమూయేలు అలాగ లేడు. రాత్రంతా దేవునికి మొరపెడతా ఉన్నాడు. ఆల్ నైట్ ప్రేయర్. ఒక రాత్రంతా దేవునితో గడుపుతూ ఉన్నాడు. నీ లైఫ్లో ఒక రాత్రంతా దేవునితో ప్రార్థన చేసిన ఒక్క డేట్ అన్నా ఉందా నీకు? అసలు ఉందా? మనకిప్పుడు ప్రభు నాకు ఈ మధ్యకాలంలో చెప్పింది ఏమిటంటే, ఒక రోజంతా సంఘమంతా ప్రార్థనలో ఉండేటట్లుగా నడిపించు అన్నాడు ప్రభు. ఒక రోజంతా. నిన్న శుక్రవారం అలాగున్నాం. నెలకొక రోజు సంఘం అంతా టోటల్గా ప్రేయర్లో ఉండాలి. ఉదయం 7 గంటలకు స్టార్ట్ చేస్తే ఫ్రైడే,
మరలా సాటర్డే ఉదయం 7 వరకు 24 గంటలు ఒక రోజంతా ప్రార్థనలో ఉండాలి. ఇలాంటి ప్రార్థన ద్వారా ఏమవుతుందంటే మనం దేవునికి దగ్గర అవుతూ ఉంటాము. ఒకవేళ ఈ ప్రార్థనలో పాల్గొనేవాళ్ళు ఒకవేళ దేవునికి దూరంగా ఉంటే మరలా వాళ్ళు ఈ ప్రార్థన ద్వారా దేవునికి దగ్గర అవుతూ ఉంటారు. దేవునితో సంబంధం వస్తుంది నీకు. ఆమేన్. మరి ఆ సంబంధం నీకు కావాలా? ఆ సంబంధాన్ని నువ్వు పెట్టుకుంటావా? దేవునితో సంబంధం ఉంటే అది గొప్ప ఆశీర్వాదం అండి. ఇక మనకి దేవుని చిత్తం అయితే ఆ దేవునితో సంబంధం ఉండటం ఎలాగా అనేది ఈరోజు మనం డిస్కస్ చేస్తున్నాం. దేవుని చిత్తమై దేవుడు నన్ను ప్రేరేపిస్తే ఆ సంబంధం ఉన్న వాళ్ళకి ఎలాంటి ఆశీర్వాదాలు వస్తాయి ఇంకొకసారి మాట్లాడతాను. ముందు వీ హ్యావ్ టు కనెక్ట్ విత్ గాడ్. ప్రియులారా, సౌలు సమూయేలును గురించి మనం చూస్తే దేవునితో సంబంధం పోగొట్టుకున్న వ్యక్తి ఎవరో? సౌలు. దేవునితో సంబంధం ఉన్న వ్యక్తి ఎవరో? సమూయేలు. వీళ్ళిద్దరు రిజల్ట్ చూడండి. దేవునితో సంబంధం పోయినందువలన సౌలును రాజుగా తీసివేసేసాడు. ఆ తర్వాత ఆ ప్లేస్లోకి దేవునితో సంబంధం మరొక వ్యక్తి దావీదును కనుగొని ఆ పట్టాభిషేకం దావీదుకి ఇచ్చాడు. అలాగే దేవునితో సంబంధం కలిగి ఉన్న సమూయేలుని ప్రవక్తగాను న్యాయాధిపతిగాను ఇశ్రాయేలులను పరిపాలించే వ్యక్తిగా చేశాడు. అనేక తరాలకు సమూయేలు ఆశీర్వాదకరంగా మారిపోయాడు. అంటే దేవునితో సంబంధం పోగొట్టుకున్న వ్యక్తి సౌలు చరిత్ర ఆగిపోయింది. దేవునితో సంబంధం ఉన్న సమూయేలు చరిత్ర గొప్పగా మారింది. పిల్లరా, నీవు నేను ఆ దేవునితో సంబంధాన్ని మనం కలిగి ఉండాలి. దేవునితో సంబంధం కలిగి ఉండాలి. ఇంకొక మాట చూద్దాం. దేవునితో సంబంధం ఉన్న వ్యక్తులను కనుక మనం చూస్తే యోనా గ్రంథం చూద్దాం. ఇక్కడ దేవునితో సంబంధం వీళ్ళకి ఎలా ఉందో చూద్దాం. యోనా గ్రంథము 3వ అధ్యాయము. యోనా గ్రంథము 3వ అధ్యాయము 9వ వచనం చదవండి. అందరూ చదవండి, ఆల్మోస్ట్ అందరూ చదవండి. 9వ వచనం. మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయు బలత్కారమును మానివేయవలెను. మనుషులేమి పశువులేమి సమస్తమును గోనెపట్ట కట్టుకొనవలెను. జనులు మనపూర్వకముగా దేవుని వేడుకొనవలెను అని దూతలు నినివే పట్టణములో చాటించి ప్రకటన చేసిరి. ఈ నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాప్తుడై వారికి చేయుదునని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను. పిల్లలు చూడండి, ఇక్కడ ఈ ప్రజలు ఎలాంటి వారయ్యానంటే దేవునికి దూరస్తులైన ప్రజలు, నినివే పట్టణస్థులు. ఈ పట్టణాలను గురించి మనం చూస్తే దేవునికి కోపం వచ్చేటట్లుగా జీవించారండి. దేవునికే ఈ పట్టణం అంతటి మీద కోపం వచ్చింది. అందుకని ఇక ఈ పట్టణాన్ని నేను నాశనం చేయాలని కూడా అనుకున్నాడు దేవుడు. అలా పట్టణాల మీద కోప్పడిన పట్టణాలు చూస్తే ఆదికాండంలో సొదొమ గొమొర్రా పట్టణం అండి. అక్కడ దేవుడు కోప్పడ్డాడు. కానీ వారు పశ్చాత్తాపడలేదు కాబట్టి ఆ పట్టణం నాశనం అయిపోయింది. తర్వాత దేవుని కోపం వచ్చిన మరొక పట్టణం ఏదన్నా ఉందంటే నినివే పట్టణం. కానీ ఈ పట్టణాన్ని కూడా సొదొమ గొమొర్రాలాగా నాశనం చేయాలనుకున్నాడు. కానీ దేవుడు ఆ పట్టణాన్ని కాపాడాడు. కారణము వారు పశ్చాత్తాపడటం.
ఈ పట్టణస్థులు ఒకప్పుడు దేవునికి దూరం అయ్యారు, దేవుని కోపాన్ని రేపారు, దేవునికి వ్యతిరేకమైన జీవితాన్ని వీరు జీవించారు. ఇక ఈ ప్రజల్ని నేను చూడలేను, వీళ్ళ పాపాన్ని నేను చూడలేను, వీళ్ళని నాశనం చేయాలి అని అనుకున్నాడు. కానీ ఒక తరుణం ఇచ్చాడు. యోనా అనే ప్రవక్తను పంపించి, నువ్వు వెళ్ళి ఆ పట్టణస్థులకి వాక్యం బోధించు, వింటే కాపాడతా, వినకపోతే నేను నాశనం చేస్తాను అనుకున్నాడు. అంటే దేవునికి వీళ్ళు దూరస్తులయ్యారు. ఏమయ్యారంటే వీళ్ళు దేవునికి దూరస్తులయ్యారు. అంటే ఇప్పుడు దేవునితో సంబంధం వాళ్ళకు ఉందా, తెగిపోయిందా? ఏమండి చెప్పండి, అందరూ చెప్పండి. దేవునితో వాళ్ళకి సంబంధం ఉందా లేదా? లేదు, డిస్కనెక్ట్ అయ్యారు. అయితే ఇప్పుడు యోనా వెళ్ళి వాళ్ళకు వాక్యాన్ని బోధించిన తర్వాత వీళ్ళని దేవునితో కనెక్షన్లోకి తీసుకొస్తున్నాడు. దానికి వీళ్ళు చేసిన పని ఏమిటంటే 9వ వచనంలో చూడండి, మనుషులేమి పశువులేమి సమస్తమును గోనె పట్ట కట్టుకొనవలెను, జనులు మనఃపూర్వకముగా దేవుని వేడుకొనవలెను. గోనె పట్ట దీనత్వానికి గుర్తుగా ఉన్నది, మనఃపూర్వకంగా వేడుకోవటం పశ్చాత్తాపమునకు గుర్తుగా ఉంది. ప్రియులారా, దేవునికి నువ్వు దగ్గర అవ్వాలి అని అంటే దీనత్వం నీకు ఉండాలి, పశ్చాత్తాపం నీకు ఉండాలి. దీనత్వంతో పశ్చాత్తాపముతో మనం దేవునికి దగ్గర అవ్వాలి. అలా అయినప్పుడు వీళ్ళు ఎప్పుడైతే దేవునితో సంబంధం పెట్టుకున్నారో వాళ్ళకి చెయ్యాలి అనుకున్న కీడును కూడా దేవుడు మానేశాడు. ఈ నినివే పట్టణస్థులు ఒకప్పుడు దూరంగా ఉన్నారు, ఇప్పుడైతే దేవునికి దగ్గరయ్యారు. ప్రభునందు పిల్లరా, నీవు అలాగూ దేవునికి దగ్గర అవ్వాలి, నీవు దేవునితో అలాగూ సంబంధం పెట్టుకోవాలి. ఈ వాక్యం వింటున్నప్పుడే మరి నీకు దేవుడు గ్రహింపిస్తాడు, నీవు దేవునికి సరైన సంబంధంలో ఉన్నావా, లేక తెగ్గొట్టుకుంటున్నట్టుగా, లేక వెనక్కబోతున్నట్లుగా అనిపిస్తుందా నీకు? గ్రహించుకో. దేవునితో కనెక్ట్ అవ్వటానికి చూడండి. దేవునికి మనం చాలాసార్లు దగ్గర అవ్వాలి అని ప్రయత్నం చేస్తాం. గమనించండి బాగా, దేవునికి మనం దగ్గర అవ్వాలని ప్రయత్నం చేస్తాం, కానీ చిన్న చిన్న శోధనలు వస్తూ ఉంటాయి, చిన్న శోధనలు వస్తుంటాయి. అవి ఎలా వస్తాయో మీకు చెప్తాను. సాగర్ బ్రదర్లు నిలబడాయా? ఇప్పుడు ఇక్కడ ప్రభు అంటే ఇప్పుడు నేను నిలబడ్డ ప్లేస్లో ప్రభు ఉన్నాడు, ఆ సహోదరుడు నిలబడిన స్థలంలో ఆయన ఉన్నాడు. ఇప్పుడు దేవుడు ఎక్కడున్నాడు? ఇక్కడున్నాడు, ఆయన అక్కడున్నాడు. వీళ్ళిద్దరు దగ్గరగా ఉన్నారా, దూరంగా ఉన్నారా? దూరంగానే ఉన్నారు కదా, దూరంగానే ఉన్నారు. సాగర్ బ్రదర్ ఇట్రా నా దగ్గరికి రా, ఇటు తిరిగిరా, అక్కడికి వచ్చేలోపు అంటే ప్రభు పిలుస్తున్నాడు, సహోదరుడా ఎందుకు నువ్వు దూరంగా ఉంటావు, నాకు డిస్కనెక్ట్లో ఉండొద్దు, నాకు సంబంధం కలిగి ఉండు, నాకు దగ్గర అవ్వు అని అన్నాడు. ఆ సహోదరుని దేవుడు రమ్మని పిలిచినప్పుడు అక్కడ దాకా వచ్చాడు. అక్కడికి రాగానే ఆ వినకుండా ఆయన ఫ్రెండ్ అంటాడు, రే సాగర్ ఎక్కడికి వెళ్తున్నావు, ఎందుకు అటు వెళ్తావు, ఇటురారా అన్నాడు. అనగానే మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతున్నాడు. మళ్ళీ వెనక్కి వెళ్ళిన తర్వాత ఆయన గుర్తొచ్చింది, అర్రే ఇందాక దేవుడు నన్ను దగ్గరకు రమ్మన్నాడే, ఏంట్రా నేను ముందుకు వెళతా ఒక్కసారి వెనక్కిపోయాను అని బాధపడుతున్నాడు ఆయన. తర్వాత దేవుడు మరలా పిలిచాడు, సహోదరుడా నిన్ను దగ్గరకు రమ్మని పిలిస్తే కొంత దూరం ముందుకు వచ్చావు, మళ్ళీ ఎవరో పిలిస్తే వెనక్కి వెళ్ళావు, ఎందుకు అలా చేసావు నువ్వు అని అంటే, అయ్యా ప్రభువా ఏవో చిన్న బాధలయ్యా, కుటుంబ బాధలయ్యా, సమస్యలయ్యా, ఏం చేసేది, ఇవి నన్ను వెనక్కిలాగేస్తున్నాయ్యా, నా ఆర్థిక సమస్యలు నన్ను వెనక్కిలాగుతున్నాయ్యా, నీ దగ్గరకు రావాలనుకుంటున్నాను కానీ రాలేకపోతున్నానయ్యా అని చెప్పాడు. మరలా ప్రభు అన్నాడు, పర్వాలేదు ఇప్పుడైనా నువ్వు నా దగ్గరకు రా అన్నాడు. మరలా రాస్తున్నాడు, ఇక్కడికి వచ్చేసాడు. ఇక్కడికి రాగానే
మరలా సాతనాడు, అర్రెర్రెర్రెర్రెర్రే ఈ సహోదరుడు వెళ్ళిపోతున్నాడు, దేవునికి దగ్గర అయ్యేటట్టున్నాడు, ఎలాగైనా లాగాలి అని చెప్పి ఈయన చేసే ఆఫీసులో ఒక పెద్ద శోధన పెట్టేశాడు. వచ్చేసింది, ఒక పెద్ద శోధన వచ్చింది. ఈయన ఎప్పుడు ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు? దేవునికి దగ్గర అవుదాం అనుకున్నాడు. ఈయన పనిలో, ఇంటిలో, ఆఫీసులో ఒక పెద్ద శోధన వచ్చింది. ఈ శోధన పోయిన తర్వాత దేవుని దగ్గరికి వెళదాం అనుకున్నాడు. సరే అని చెప్పి ఈ శోధనలో పడిపోయి వాళ్ళతో మాట్లాడి, వీళ్ళతో మాట్లాడి ఏం చేయాలి, అది చేయాలి, చర్చించాల్సిన విషయాలు చర్చించాడు, కలవాల్సిన పెద్దోళ్ళని కలిశాడు. ఈలోపు ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు టైం వేస్ట్ అయిపోయింది. ఇక ఆత్మలో మరలా జారిపోయాడు. ఇక తర్వాత మరలా వెనక్కి వెళ్ళిపోతున్నాడు. ప్రభు అయితే కనిపెడుతున్నాడు, సహోదరుడా నేను ఎప్పుడో నిన్న నా దగ్గరకు రమ్మన్నాను కదా, నువ్వెందుకు వస్తూ మధ్యలో ఆగుతున్నావు అంటే, ఏం చేసేది ప్రభా, నీ దగ్గరకని బయలుదేరానయ్యా, నీతో సంబంధం పెట్టుకోవాలని వచ్చానయ్యా, కానీ మధ్యలో ఒకసారి అభ్యంతరాలు వస్తే అక్కడ ఆగిపోయాను, మరలా 2వసారి పిలిచేవయ్యా, మరలా శోధనలు వచ్చినాయి, ఆఫీసులో శోధనలు వచ్చినాయి, ఇంట్లో శోధనలు వచ్చినాయి, ఆర్థిక భారాలు వచ్చినాయి అయ్యా, వీటితో సతమతం అయిపోతున్నాను, నీ దగ్గరకు రావాలని ఉందగానే అయ్యా రాలేకపోతున్నానయ్యా అని చెబుతా ఉన్నాడు. అప్పుడు ప్రభు అన్నాడు, సహోదరుడా అవన్నీ నేను చూసుకుంటా, నీ పరిస్థితులన్నీ నేను చూసుకుంటా, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానని చెప్పాను కదా, ఎందుకు ఆగుతావు సాగర్, ఎందుకు ఆగుతావు సహోదరుడా, రా నా దగ్గరికి రా అన్నాడు. అనగానే ఇక వస్తాను ప్రభా, నువ్వు పిలుస్తున్నావు కదా, దగ్గరకు వస్తావు అన్నాడు. దగ్గరకు వచ్చేసాడు. ఇప్పుడేమైంది? ఇప్పుడేమైంది? దగ్గరకు వచ్చాడా లేదా? పాపం వీళ్ళకి కనపట్లేదు. ఇక్కడ రా, ఇది ఈయనేనండి, ఈయనే మోడల్. ఈయన ఇప్పుడు దగ్గరకు వచ్చాడు. చాలా దూరం నుండి పిలిస్తే మధ్యలో ఒకసారి ఆగాడు, శోధనలో వచ్చి ఆగిపోయాడు, మరలా పిలిచాడు దేవుడు, మరలా శోధనను విడిపించాడు, మరలా దగ్గరకు వచ్చిన తర్వాత ఇక దాదాపు దగ్గరకు వచ్చాడు. అంటే వీళ్ళు ఎవరయ్యానంటే మారు మనసు పొందుతారు, బాప్తీసం పొందుతారు, అలాగే ప్రభు బలారాధనలో పాల్గొంటారు, దేవుని వాక్యం అంటారు, దేవుని పనులు చేస్తూ ఉంటారు, అలాగ దగ్గర ఉన్నట్టుగానే ఉంటారు, కానీ ఇంకా దగ్గర ఎవరు దేవునితో సరిగ్గా సంబంధం కలిగి ఉంటారు. అప్పుడు ఆయన అక్కడికి వచ్చిన తర్వాత సైతాను ఒక ఆలోచన పెడుతుంది, నీవు మరీ అంత దగ్గరగా దేవునికి వెళ్ళావంటే నీకు లేనిపోయిన శోధనలు వస్తాయి, అందుకని కొద్దిగా ఆలోచించి దగ్గరగానే ఉండు, కానీ మరీ దగ్గర అవ్వబాకు. ఇది సైతాను బోధ. దగ్గరగానే ఉండు, కానీ అంత దగ్గర అవ్వదు, అంత డీప్గా వెళ్ళబాకు భక్తిలో. కొద్దిగా నాకు కూడా దొరుకుతూ ఉండు, అప్పుడప్పుడు నేను చెప్పింది కూడా వింటా ఉండు అని చెబుతూ ఉంటుంది సైతాను. అప్పుడు ఆలోచించుకొని, సరే ఇక్కడ ఉందాంలే, ప్రార్థనకైతే వెళదాం, భక్తి అయితే చేద్దాం, కానీ దేవునికి పూర్తిగా లోబడద్దు, ఇక్కడ ఉందాంలే అని అక్కడే ఉంటున్నాడు. అక్కడ నుండి ఆయనకి ఆత్మలో ఆనందం పోతుంది, ప్రార్థనాత్మ పోతుంది, ప్రార్థనా శక్తి పోతుంది. అప్పుడు ప్రభు చూసి ఇది ఒక 2 సంవత్సరాలు, మళ్ళీ ఒక శోధన వచ్చిందంటే సంవత్సరాలు పట్టింది పిల్లరా, అది ఊరకనే పోదు. 2 సంవత్సరాలు పట్టింది. ప్రభు అంటున్నాడు, ఏమయ్యా సహోదరుడా, దగ్గరకు వచ్చి కూడా ఎందుకు ఇంకా నువ్వు అక్కడ నిలబడ్డావంటే, ప్రభువా ఏదో కనబడని శక్తి నన్ను ఆపుతుందయ్యా, నీ దగ్గరకు రావాలని ఉందయ్యా అంటే, ప్రభు అన్నాడు, నీవు అక్కడ నిలబడ్డా ఉపయోగం లేదు, నువ్వు నా దగ్గరకు రావాలి అన్నాడు. సరే ప్రభు అని బయలుదేరాడు. వచ్చాడు రా, బయలుదేరి వచ్చేసాడు. ఇలాగూ దేవుని మీద ఆధారపడిపోయాడు. ఇప్పుడేమయ్యాడు? దేవునికి దగ్గరగా అయిపోయాడు. దేవునితో సంబంధం పెట్టుకున్నాడు. ఎలా ఉంది సహోదరుడు అంటే, ఇంత ఆశీర్వాదం ఉందని నాకు తెలియదయ్యా, ఇది తెలిస్తే నేను ఎప్పుడో నీకు దగ్గరకు వచ్చేవాడినయ్యా అని దేవునితో చెబుతున్నాడు. ఇప్పుడు ప్రభు అంటాడు, ఇక నన్ను వదిలిపెట్టి వెళ్ళగలవా అంటే, నిన్ను వదిలిపెట్టి నేను వెళ్ళేది లేదయ్యా, నీతో ఉంటా, నీతో మాట్లాడుకుంటా, నీతో సహవాసం చేస్తా,
నీ సన్నిధిలో నేను ఉంటానయ్యా, నిన్ను వదిలిపెట్టి వెళ్ళను, నీకు నేను దగ్గరగా ఉంటాను. ప్రభునందులరా, పరిశుద్ధాత్ముడు మనలో ఉన్న ప్రతి ఒక్కరిని దేవునికి నువ్వు సంబంధం పెట్టుకొని దగ్గరగా ఉండాలని ఆయన ఆశిస్తూ ఉన్నాడు. నువ్వు దూరంగా ఉండొద్దు. అందుకనే సరి అయిన సంబంధం. నినివే పట్టణస్థులు పశ్చాత్తాపడ్డారు, వారి పాపాలు ఒప్పుకున్నారు, దేవునికి దగ్గర అయిపోయారు. అందుకనే దేవుని వాక్యంలో మనం చూస్తే ఎఫెసీయులకు రాసిన పత్రిక తీయండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం. అయినను మునుపు దూరస్థులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్థులై ఉన్నారు. ఆమేన్. కావున మనమందరము దేవునితో సంబంధం కలిగి ఉండాలి. దేవునితో సంబంధం. ఆది కాండంలో మనం చూసాం, నరులు దేవునితో సంబంధం పోగొట్టుకున్నారు, నోవహు దేవునితో సంబంధం కలిగి ఉన్నాడు. అలాగే నిర్గమకాండములో మనం చూసాము, మోషే దేవునితో సంబంధం కలిగి ఉన్నాడు, ఇశ్రాయేలులు దేవునితో సంబంధం పోగొట్టుకున్నారు. అయితే మరలా తిరిగి దేవునికి దగ్గరకు వచ్చారు. అలాగే సమూయేలు గ్రంథంలో చూసాము, సౌలు దేవునితో సంబంధం పోగొట్టుకున్నాడు, సమూయేలు దేవునితో సంబంధం కలిగి ఉండి ఆశీర్వాదం పొందాడు. అలాగే నినివే పట్టణస్థుల విషయం చూసాం. ఒకప్పుడు వారు దేవునికి దూరంగా ఉన్నారు, ఇప్పుడైతే పశ్చాత్తాపడి దేవుని మాటకు విధేయత చూపి దేవునికి దగ్గర అయ్యారు. సోదరుడా, సహోదరి, పరిశుద్ధాత్ముడు నన్ను అడుగుతా ఉన్నాడు, నీవు దేవునికి అలాగూ దగ్గర అవుతావా? దేవునికి సమీపముగా వస్తావా? దేవునితో నీ జీవితాన్ని త్యాగము చేసి ఆయన కొరకు బ్రతుకుతూ ఉంటావా? అందుకనే ఎఫెసీ పత్రికలో చూసాం, మునుపు మీరు దూరస్తులే కానీ ఇప్పుడు తన రక్తము వలన మీరు సమీపస్తులుగా వచ్చారు. అలాగూ మనల్ని మనం పరిశీలించుకొని, ప్రభా నీతో నేను సంబంధం ఏర్పాటు చేసుకుంటాను, నీతో ఆ సంబంధాన్ని కలిగి నేను జీవిస్తాను అని తీర్మానం చేసుకుంటావా? ప్రార్థన చేసుకుందాం. ఒక్క నిమిషం. ప్రభా దూరముగా నేను ఉండనయ్యా, నీకు దగ్గర అవుతాను, నీకు నేను సమీపముగా వస్తాను ప్రభా, మీ కృపలో బలపరచండి అని మనల్ని మనం తగ్గించుకొని, సహోదరుడా, సహోదరి, బిగ్గరగా ప్రార్థన చేసుకో. ఒక్క నిమిషం నోరు తెరిచి దేవునికి మొరపెట్టుకో. ప్రభా నేను దూరముగా ఉంటున్నాను, నేను దూరముగా ఉండి ఏం చేస్తున్నానో కూడా నాకు అర్థమవుతుంది ప్రభా. నేను దూరముగా ఉండనయ్యా, నీకు దగ్గర అవుతాను, నీకు సమీపముగా వస్తానయ్యా, మీ కృపలో బలపరచండి అని దేవుణ్ణి నువ్వు వేడుకుంటావా? పరిశుద్ధుడైన మా ప్రభా, మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మహోన్నతుడా, మహాగణుడా, మా ప్రభు అయిన యేసు, మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభా. మమ్మలను మీరు దగ్గరకు పిలుస్తూ ఉన్నారు నాయన. మీతో సంబంధం ఏర్పాటు చేసుకోవాలని మీ చిత్తమై ఉన్నది ప్రభువా. అందుకు మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. పరిశుద్ధాత్ముడా, మీ వైపు చూస్తూ ఉన్నాం ప్రభా. మేము దూరముగా ఉండువారముగా కాక మీకు దగ్గరగా, మీకు సమీపస్థులముగా ఉండి, దేవునితో సంబంధము కలిగి ఉండి, ఆ సంబంధము ద్వారా వచ్చే ఆశీర్వాదాలు పొందువారముగా చేయండి. ఈ ప్రియులనందరినీ మీరు దర్శించి, వీరి కుటుంబాలు, వీరి ఆత్మలతో మీరు ఉండి నడిపించి మహిమ పొందమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. నీ పాదం రొక్కెదన్ నిత్యము స్తుతించి, నిన్ను పాడి కీర్తించెదను. యేసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది, యేసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది.
పరిశుద్ధమైన పరవశమే పరమా యేసుని కృపవరమే పరిశుద్ధమైన పరవశమే పరమా యేసుని కృపవరమే వెదకి నన్ను కనుగొంటివి పాడుటకు పఠనించితివి వెదకి నన్ను కనుగొంటివి పాడుటకు పఠనించితివి నీ పాదం మృక్కెదం నిత్యము స్తుతించి నిన్ను పాడి కీర్తించెదను యేసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది యేసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది మా హృదయ దీపము నీవు మాధురక్షక నా ప్రార్థన మా హృదయ దీపము నీవు మాధురక్షక నా ప్రార్థన ప్రేమించెదన్ యేసునాదా ప్రేమ ముఖము దర్శించెదను ప్రేమించెదన్ యేసునాదా ప్రేమ ముఖము దర్శించెదము నీ పాదం మృక్కెదం నిత్యము స్తుతించి నిన్ను పాడి కీర్తించెదను యేసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది యేసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది పరిశుద్ధమైన కీర్తికును ప్రకాశమైన శిఖరముపై పరిశుద్ధమైన కీర్తికును ప్రకాశమైన శిఖరముపై శీఘ్రముగా చేర్చెదవు సియోనులో నిన్ను కీర్తించెదను శీఘ్రముగా చేర్చెదవు సియోనులో నిన్ను కీర్తించెదను నీ పాదం మృక్కెదం నిత్యము స్తుతించి నిన్ను పాడి కీర్తించెదను యేసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది యేసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది